ఒకవైపు లేబర్ ఉపాధి, మరోవైపు సీసీఐ నిబంధనలు జిన్నింగ్ మిల్లర్లకు భారంగా మారాయని సిద్దిపేట జిన్నింగ్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు నేటి నుండి సమ్మె చేపడుతూ పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిన్నింగ్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 4-5 సంవత్సరాల నుండి సీసీఐ వారు జిన్నింగ్ మిల్ల నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేపట్టామని తెలిపారు. ఈ సంవత్సరం సీసీఐలో కొత్త నిబంధనలు చేర్చడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొన్ని మిల్లులకు పర్మిషన్ ఇస్తూ మరిన్ని మిల్లులకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. అందరికీ కొనుగోళ్లకు పర్మిషన్ కల్పిస్తూ పాత పద్ధతిలోనే కొనుగోళ్లు సాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జిన్నింగ్ మిల్లర్ అసోసియేషన్ తెలంగాణ కార్పొరేషన్ నుండి మేమందరం నిర్ణయం తీసుకొని ఈరోజు పత్తి కొనుగోలు ప్రైవేట్ కానీ సీసీఐ కానీ నిలిపివేయడం జరిగింది. ఈ నిబంధనలు ఎందుకు అంటే ఇంతకుముందు 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే సీసీఐ కొనుగోలు చేస్తుందో దాంట్లో అవి కాకుండా కొత్త నిబంధనలు పెట్టి మిల్లర్స్ కొన్ని మిల్లులు మాత్రమే కొనుగోలు చేసి కొన్ని మిల్లులు కొనుగోలు లేకుండా వాళ్ళు నిబంధనలు పెట్టారు. దానికోసం అని చెప్పండి ఇంత పెద్ద మిల్లు కట్టుకొని మేము ఏదైతే లేబర్ ఉన్నారు, తర్వాత మిగతా వేరే స్టేట్ల నుంచి కూడా లేబర్ తెచ్చి పెట్టుకుంటాము. వాళ్ళు ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళందరూ వచ్చున్నారు. మిల్లు ఓపెన్ కాకపోవడంతో లేబర్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిల్లు యజమానులందరూ కలిసి అన్ని మిల్లులు సీసీఐ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ పిలిపించారు. ఈ విషయమై సిద్దిపేట జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు స్పందించారు. జిన్నింగ్ మిల్లులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో రైతులెవరూ అధైర్యపడొద్దని తెలిపారు. జిన్నింగ్ మిల్లర్లకు సీసీఐ కొనుగోలు ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె చేపట్టారని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేటు దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత మంత్రి జిన్నింగ్ మిల్లర్ల సమ్మె విషయంపై వెంటనే చర్చలు జరిపి కొనుగోలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, సీసీఐ వారి నుంచి జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతి పెట్టడం వల్ల కొన్ని జిన్నింగ్ మిల్లులు ఓపెన్ కావట్లేదు. సరే, వారు ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఈరోజు నుంచి సమ్మె చేస్తున్నారు జిన్నింగ్ మిల్లులందరూ కూడా. మరి రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతము జిన్నింగ్ మిల్లులకి సీసీఐకి పత్తి అమ్ముకోవడానికి ప్రస్తుతం తేవద్దు. మరి ఈ సమస్యను పరిష్కరించే దిశగా మరి ఇక్కడ కలెక్టర్ గారు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, మంత్రి గారు అందరూ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. మరి అప్పటి వరకు రైతులు సమన్వయం పాటించి అప్పటి వరకు కొద్దిగా ఓపిక బట్టి సీసీఐ కొనుగోలు స్టార్ట్ అవ్వగానే మరి మళ్ళీ జిన్నింగ్ మిల్లులకు వచ్చి సీసీఐలో పత్తి అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.